మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము అండి. మనము అప్పుడప్పుడు మన ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డింగు మంచిగా పైన బాగా జరగడానికి కింద పునాదులు అనేటివి స్ట్రాంగ్గా కడతారండి. కింద పునాదులు కానీ స్ట్రాంగ్గా ఉంటే పైన కూడా స్ట్రాంగ్గానే ఉంటుందండి. మన పునాది కింద స్ట్రాంగ్గా లేకపోతే మన బిల్డింగ్ కడితే అది పడిపోయే క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా మన జీవితంలో క్రీస్తు అన్న బండ మీద మనం పునాది అనేది మనం వేయకపోతే మన బిల్డింగ్ అనేది కూలిపోద్ది. అంటే మన బిల్డింగ్ అంటే ఆత్మీయ జీవితం అనేది ఏదో విధంగా మన జీవితం అనేది పాపం అనే ఆ యొక్క జీవితం, పాపం అనే బంధకం వల్ల మనం పడిపోయే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. క్రీస్తు అనే బండ మీద మనం కడితే, నీతిమంతులుగా మనం కట్టబడితే, మన యొక్క క్రీస్తు అనే బండ మీద మనం మన జీవితాన్ని కడితే మనము పరిశుద్ధంగాను నీతిమంతులుగాను ఉంటాము. అదేవిధంగా వాన వచ్చినా వరద వచ్చినా సాతాను మనం వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా నిరీక్షణ, శుభకరమైన నిరీక్షణ మనకు ఉందండి. మనం పరలోకం పోతామని, దేవుడి దగ్గరికి చేరుతామని ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనని సాతాను ఏం కూడా చేయలేరు. అదేవిధంగా ఉదాహరణ చూసినట్లయితే యోబు గారిని చూసినట్లయితే యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయండి. ఆయన నీతిమంతుడు, భయభక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, ఆస్తిపరుడు, ఎంతో ఉందండి ఆయనకి. కానీ ఆయన ఒక పరీక్ష వల్ల అన్నీ కోల్పోయాడండి. వాళ్ళ భార్య కూడా దేవుడిని దూషించి చనిపోమంటే యోబు గారు ఏమన్నారంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. దేవుడు కష్టాలు కూడా మనం దేవుడిని స్తుతించాలండి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సాతాను మనల్ని ఏం చేయలేడండి. సాతాను మనం క్రీస్తు బండ మీద ఉన్నాం కాబట్టి సాతాను ఏం చేస్తున్నా కానీ ఏమి చేయలేడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కట్టెను కానీ దాని పునాదులు బండ మీద వేయబడిన గనక అది పడలేదు. బండ మీద వేయబడను, క్రీస్తు మీద మనం వేయబడ్డాం కాబట్టి ఆ పునాదే క్రీస్తు కాబట్టి మనకి ఏమీ కాదు.